ఇక్కడ క్యాన్సర్ కేసెస్‌లో కొన్ని కేసెస్ గూడా చూసాను. చాలా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ, చాలా హెల్తీ డైట్ అసలు మొత్తం లైఫ్ అంతా హెల్త్‌కి 100% ఇంపార్టెన్స్. ఇప్పుడు మీరొక వెర్షన్ చెప్పారు. నిజమే. ఆరోగ్యం మీద అశ్రద్ధ చేసిన వాళ్ళు, శ్రద్ధ లేని వాళ్ళు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ తీసుకొని వాళ్ళు సఫర్ అయ్యారు. వాళ్ళేం చేశారో వాళ్ళకి తెలుసు కాబట్టి సఫర్ అయ్యారు. కానీ చాలా హెల్తీగా ఉండి, చాలా యాక్టివ్‌గా ఉండి, హెల్తీ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా సడెన్‌గా వీళ్ళకి క్యాన్సర్ అంటే మరిప్పుడు దాన్నెలా తీసుకుంటాం? అంటే ఏ కండిషన్స్‌లో వస్తది అనేది ముందు కామన్ మ్యాన్‌కి తెలియాలి కదా! నేను హెల్తీ ఫుడ్ తీసుకోవట్లేదు కాబట్టి, నేను న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోవట్లేదు కాబట్టి నాకొస్తుంది ఓకే. మరి తీసుకున్న వాడికి కూడా వస్తుందిగా? వెరీ గుడ్. ఎక్సలెంట్ క్వెషన్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ క్వెషన్ వేస్తారా లేదా అనుకున్నా. వండర్ఫుల్ క్వెషన్. ఇక్కడ మీరు చాలా చాలా మందిని ఆలోచింపజేసే క్వెషన్ ఇది. ఎందుకు అనంటే మనం లైఫ్‌లో చాలామంది సెలబ్రిటీస్‌ని చూస్తాం. పేపర్‌లలో చూస్తాం. నేను పేర్లు తీసుకోను. ఎందుకనంటే చాలామంది ఇట్స్ తెలుసు. ఓకే. పొద్దున్న లేస్తే గ్రౌండ్‌లో ఉండేవాళ్ళు ఫిట్‌నెస్‌తోని ఉంటారు అనుకుంటాం. వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది. పొద్దున్న లేస్తే జ్యూసులు తప్ప, న్యూట్రిషన్ తప్ప, డాక్టర్ గైడెన్స్ తప్ప, లేకపోతే అన్నీ ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకుని ఫుడ్ తినే వాళ్ళ సెలబ్రిటీలు వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది. కంప్లీట్‌గా హైజీనిక్. నార్మల్ పీపుల్ అసలు టచ్ చేయలేడు. పొద్దున్న లేస్తే హైజీనిక్ మొత్తం ఖతర్నాక్ వాతావరణంలో ఉండే వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది. గోల్డెన్ స్పూన్‌తోని బుచ్చి అసలు ఏది ఇట్లా చిటికేస్తే దగ్గరకు వచ్చే వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా క్యాన్సర్‌తో చనిపోయారు. అలా చూసుకుంటే చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంది అనంటే మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నాం, ఎంత ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉన్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు. మనం ఎంత ఇమ్యూనిటీ, ఎంత ఇంటెలిజెన్స్‌తో ఉన్నది, ఎంత యాక్టివ్‌లో ఉన్నది, ఎంత రెస్పాన్సింగ్ సిస్టమ్‌లో ఉంది, ఎంత కమ్యూనికేట్‌లో ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. అదేంటి సార్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఏంటి, ఇమ్యూనిటీ కమ్యూనికేషన్ ఏంటి, దీనికి అని అనుకుంటారు. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను బాగున్నా, శరీర సౌష్ఠవం బాగుంది, అంతా బాగున్నా. కానీ నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు నెక్స్ట్ టైంకి. నేనేంటి? మెమరీ తక్కువుంది. మెమరీ తగ్గ అసలు ఏం నాకు బ్రెయిన్ పనిచేయదు. ఏంటి? ఉత్త జడ పదార్థాన్ని. మనకి యాక్సిడెంట్ అవుతుంది, బ్రెయిన్ డెడ్ అయింది అంటారు. బ్రెయిన్ డెడ్, మిగతా ఆర్గాన్స్ అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి, బ్రెయిన్ డెడ్ అయింది అంటారు. ఏం చేస్తారు? అవయవ దానం చేసి వాటిల్ని చేసేస్తారు. అంటే మీ బ్రెయిన్ సంకేతం, మీ మొత్తం బాడీని ఆజ్ఞాపించే బ్రెయిన్ డెడ్ అయితే మిమ్మల్ని నథింగ్ లాగా కౌంట్ చేస్తున్నారు. అలాగే మన ఇమ్యూన్ సిస్టంలో కమ్యూనికేట్ లేకపోతే మన బాడీ అలాగే. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ప్రతి సెకండ్ మన బాడీ మీద కొన్ని కోట్ల వేల బ్యాక్టీరియాలు, ఫంగస్లు, ప్యాథోజన్స్, పారాసైట్స్ ఇవన్నీ దాడి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మన రూమ్లో మనం కూర్చున్నాం. ఇక్కడ నేను మాట్లాడుతుంటే నా నోట్లోకి కొన్ని వేల కోట్ల బ్యాక్టీరియా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ రూమ్ ఈరోజు క్లీన్ చేయొచ్చు, నేను క్లీన్ చేయకపోవచ్చు, ఈరోజు క్లీన్ చేయకపోవచ్చు, లేకపోతే క్లీన్ చేసిన లేచింది ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్. మన కంటికి కనపని మైక్రో అన్నీ మన లోపలికి వెళ్తుంటాయి. కానీ వాటి నుంచి మనం ఎఫెక్ట్ కాము. ఎందుకు ఎఫెక్ట్ కామంటే మన బాడీలో రోగనిరోధక శక్తి అనే ఒక ఖతర్నాక్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అది మనని కాపాడుతుంది. ఏం చేస్తుంది అని అంటే మన బాడీని కాని పదార్థం మన బాడీలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో దాన్ని రికగ్నైజ్ చేసి చంపేస్తుంది. ఓకే. దాన్నే ఇమ్యూన్ ఇంటెలిజెన్స్ అంటారు. దానంతటి కారణం ఏంటంటే మన బాడీలో రోగనిరోధక శక్తిలో న్యాచురల్ కిల్లర్ సెల్ అనే ఉంటాయి. అంటే వైట్ బ్లడ్స్లో ఒక సెల్, వైట్ బ్లడ్ సెల్స్లో 23 రకాల సెల్స్ ఉంటాయి. దాంట్లో ఒక్క సెల్ న్యాచురల్ కిల్లర్ సెల్. దాని పేరు వింటేనే అర్థమైపోద్ది మనకు. న్యాచురల్గా కిల్ చేస్తుంది. ఏం కిల్ చేస్తుంది అంటే నా బాడీలో ఉన్న సెల్ కాకుండా, నా బాడీలో ఉన్న ఆర్గాన్స్ కాకుండా, నా బాడీకి సంబంధించిన వేరే ఏ పదార్థం మన బాడీలోకి ఎంటర్ అయినా అది రికగ్నైజ్ చేసి చంపేస్తుంది. ఆ న్యాచురల్ కిల్లర్ సెల్స్లో ఆ రికగ్నైజేషన్ చేసే కెపాసిటీ తగ్గిపోవటమే మీరు అన్నదానికి కారణం. అంటే వాళ్ళు ఎంత హైజీనిక్గా ఉన్నా, ఎంత ఫుడ్ తీసుకున్నా వీళ్ళకి ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ లోపల ప్రాపర్గా లేదు. ఎస్, అంటే రికగ్నైజేషన్ కెపాసిటీ లేదు, అంటే రెస్పాండ్ చేసే కెపాసిటీ లేదు, అండ్ తిరిగి రెమెంబరెన్స్ చేసే కెపాసిటీ లేదు. ఇప్పుడు నేను మీతోనే ఇంటర్వ్యూ చేసిన విష్ణుప్రియ గారు నాతో ఇంటర్వ్యూ చేశారు. ఎక్కడ కలిపిస్తారా విష్ణుప్రియ గారు మీరు ఇంటర్వ్యూ చేశారా అని నేను వెంటనే నేను అలర్ట్గా ఉన్నట్టు మిమ్మల్ని మిమ్మల్ని ఎక్కడో చూశానండి, ఏంటో చేశానండి. గంట సేపు మనం ఇంటర్వ్యూ చేసాం. ఆ తర్వాత అంటే ఈయనకు అనుకుంటారు. అదే సిస్టమ్ ప్రతి ఒక్కరిలో డెవలప్ అవుతుంది. ఆ సిస్టమ్ ఎక్కడుంది అని అంటే మన బాడీలోనే ఉంది. ఎవరిచ్చారు అని అంటే మన మదర్ ఇచ్చారండి. ఫస్ట్ 10 days ఆఫ్ మదర్ మిల్క్లో తల్లి మొదటి నుంచి 10 అందరూ అనుకుంటారు తల్లి, దైవం, గురువు అంతకంటే మొదలు. అసలు మనం 100 సంవత్సరాలు
ప్రాణంతోని రోగాలతోని ప్రతి దాంతో మనం ఫైట్ చేస్తున్నాం, మన లైఫ్ లీడ్ చేస్తున్నాం అంటే కారణం మదర్ ఫస్ట్ 10 days ఇచ్చిన పాలే. అందరు తల్లిపాలు మంచి అంటారు, కానీ అసలు దాంట్లో ఏమున్నాయి అనే విషయం చాలా మందికి తెలియదు. అసలు మనం దాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయం. ఇప్పుడైతే అసలు ఫీడింగ్ ఇవ్వడమే అదొక ఇబ్బందిగా ఫీల్ అయిపోయి వదిలిపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. రిమెంబర్ మై వర్డ్స్, ఎవరైతే మొదటి 10 రోజుల పాలు తీసుకుంటారో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకు అనంటే ఆ మదర్ ఆ 10 రోజుల పాలు ఇచ్చే కంటే ముందు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2025లో ఒక మదర్ ఒక బిడ్డకి జన్మనిచ్చింది అనుకోండి, 2025 దాకా ఆ మదర్ తీసుకున్న జబ్బులు, రోగాలు, ఫీవర్స్, వాట్ ఎవర్ ఇట్ మొత్తానికి సంబంధించిన యాంటీబాడీస్ ఆమె బాడీలో న్యాచురల్గా తయారవుతాయి. ఆ న్యాచురల్ యాంటీబాడీస్ పాల రూపంలో వెళ్తాయి. అంటే ఆమె కరోనా ఎదుర్కొని ఉంటే, కరోనా బయటపడి ఉంటే కరోనాకు సంబంధించిన యాంటీబాడీస్ కూడా బిడ్డకి వస్తాయి. నెక్స్ట్ కరోనా ఆ పాపని చాలా తక్కువ ఎఫెక్ట్ చేస్తుంది, అసలు చేయదని చెప్పాలి. అందుకనే చూడండి, గర్భిణీ స్త్రీలకు ఎప్పుడైనా పాము కాటేసినా, తేలు కాటేసినా అది బిడ్డకు పనిచేయదు అని చాలామంది చిన్నప్పుడు చెప్తూ ఉంటారు. అలాంటి సెన్సే బిడ్డ నుంచి తల్లికి, తల్లి నుంచి బిడ్డకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ సెన్స్ అది ఏమవుతుందంటే 12 years 13 years వచ్చేసరికి మనకి రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల ఫుడ్ తింటాం, రకరకాల యావిగేషన్స్లో ఉంటాం. ఇది నెమ్మదిగా మిస్కమ్యూనికేషన్ అయిపోయి, మిస్ మ్యాచ్ అయిపోయి, రికగ్నేషన్ చేసే కెపాసిటీ తగ్గిపోయి డిసీజెస్ వస్తాయి. ఈ లోపలికి వెళ్ళినవన్నీ అలా ఉండిపోతాయి అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నాం, ఎవరన్నా జాడుతో ఊడుస్తున్నారు, దుమ్ములేస్తుంది, మీరు నేను ఉన్నాము, మీకు తుమ్ములు వస్తే నాకు రావు. దీంట్లో ఎవరు స్ట్రాంగ్ ఉన్నట్టు? మీరే. ఆ స్ట్రాంగ్ లేని వాళ్ళకి తుమ్ములు వస్తాయి. ఎందుకంటే ఆ బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత అది రికగ్నైజ్ చేస్తుంది, అదొకటి ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంది, అక్కడి నుంచి తుమ్ములు వస్తాయి. సేమ్ అంతే, ఎన్వైర్న్మెంట్లో అందరం ఒకటే బ్యాక్టీరియాని తీసుకుంటాం, ఒకటే వాతావరణంలో ఉంటాం, ఒకటే పొల్యూషన్లో ఉంటాం. ఎవరైతే ఇమ్యూన్ ఇంటెలిజెన్స్తో ఉంటారో, ఎవరైతే ఇమ్యూన్ స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు మాత్రం చాలా సేఫ్గా ఉంటారు. ఇప్పుడు అందరూ ఇమ్యూనిటీ మాట్లాడారు. కరోనా తర్వాత చాలామందికి తెలిసింది, దాని మీద చాలామంది అన్ని రకాలు చేస్తున్నారు. కానీ ఇమ్యూనిటీ వేరు, ఇమ్యూన్ ఇంటెలిజెన్స్ వేరు. ఓకే. ఇమ్యూన్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, రికగ్నైజేషన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్.